హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గోమాత మహిమ గురించి తెలుసుకుందాము. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే గోమాత మహిమ గురించి తెలుసుకుంటారో, ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గోమాత రక్షణ, సేవ, పూజ అత్యంత పుణ్యప్రదమని భారతీయ పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమాత మహిమ ఇంత అంత కాదు. రామాయణంలో కామధేనువును విశ్వామిత్రుడు బలవంతంగా వశిష్ఠ మహర్షి నుండి తీసుకుపోవటం, తత్పర్య వసనాలు, భాగవతంలో శ్రీకృష్ణుడు గోవుల పట్ల ప్రకటించిన అవాజ్యమైన ప్రేమ వంటివెన్నో ఇందుకు తార్కాణాలు. నేటికి వివాహ తంతులో భాగంగా కన్యాదానంతో పాటు గోదానము ప్రశస్తమని పురాణాలు పలుకుతున్నాయి. జనన మరణాలు, పట్టాభిషేకాలు, ఉత్సవాల వేళల్లో గోదానం ఒక గొప్ప సందేశం. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో దేవతలకు అభిషేకం చేయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఎన్నో ఔషధ గుణాలతో సంపూర్ణ ఆరోగ్యానికి పుష్టినిచ్చేవిగాను పలు పరిశోధనల్లో ఇవి విశేషమైన గుర్తింపును పొందాయి. గోవు ఉత్పత్తులన్నీ అత్యంత విలువైనవి, పవిత్రమైనవి. మనిషి తెలిసి తెలియక చేసిన పాపాలకు పరిహారంగా అంత్యక్రియల వేళ నరక ప్రయాణంలో వైతరణి నది దాటడానికి గోదానం శ్రేష్టమని గరుడ పురాణం చెబుతుంది. క్షీరసాగర మదనంలో చంద్రుడు, లక్ష్మీదేవి, అమృతం, విషం, కల్పవృక్షంతో పాటు కామధేనువు పుట్టింది. సమస్త వస్తువులను సృష్టించగల దేవత వరప్రసాదం ఆమె. నంది, భద్ర, సుశీల, సురభి పేర్లతో గోవులు గౌరవాన్ని పొందుతున్నాయి. గోవు తనువులో 14 లోకాలు, 33 కోట్ల దేవతలు ఆవాహనమై ఉంటారు. కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువులు, చివరిలో నదులు, తీర్థాలు, తలపై గణపతి, రుద్రగణాలు, మెడడోలులో నాగదేవతలు, చెవుల్లో అశ్విని దేవతలు, కండల్లో సూర్యచంద్రులు, హుంకారంలో సరస్వతి, జ్ఞానదేవతలు, మూత్రంలో గంగా నదీమ తల్లి కొలువై ఉంటారు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.